ఈజ్ ద రివ్యూ ఆఫ్ మా ఇంటి బంగారం. 3 ఏళ్ళు గ్యాప్ తీసుకుని తెలుగులో సమంత నటించిన సినిమా మా ఇంటి బంగారం. ఓ బేబీ తర్వాత నందిని రెడ్డి కాంబినేషన్లో చేసిన ఈ సినిమా మీద అంచనాలు బాగానే ఉన్నాయి. మరి మా ఇంటి బంగారం సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం. స్వర్ణ ఊర్ ఆఫ్ ఝాన్సీ అలియాస్ సమంత ఒక అనాథ. చిన్నప్పటి నుంచి తనకు ఓ పెద్ద కుటుంబం కావాలని కోరుకుంటుంది. అలా పెద్ద కుటుంబంలో ఉన్న అనిరుద్ధుని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. కానీ ఇష్టం లేని పెళ్లి చేసుకున్నందున వాళ్లను దూరం పెడుతుంది ఆ కుటుంబం. పెళ్ళైన 3 సంవత్సరాల తర్వాత ఆ ఇంట్లో ఒక శుభకార్యం కోసం మళ్ళీ తిరిగి వస్తారు స్వర్ణ, ఆమె భర్త. తక్కువ సమయంలోనే ఇంట్లో వాళ్ళతో కలిసిపోతుంది స్వర్ణ. కానీ స్వర్ణ గతం కుటుంబాన్ని ఇబ్బంది పెడుతోంది. జైల్లో ఉన్న నక్సలైట్ కరుణతో ఉన్న వైరం స్వర్ణ కుటుంబాన్ని ఇబ్బందుల్లో పడిస్తుంది. తన కుటుంబం కోసం అప్పుడు ఆమె ఏం చేస్తుంది? వాళ్లకు తన గతం చెప్పి ఎలా వాళ్లను కాపాడుకుంటుందనేది మిగిలిన కథ. వెరీ ఫాస్ట్ థింగ్ ఏమిటంటే మా ఇంటి బంగారం అనేది కొత్త కథ కాదు. ఎన్నో సినిమాలలో మనం చూసిన ఓల్డ్ ఫార్మెట్ కమర్షియల్ కథ. ప్రతిసారి హీరో ఓరియంటెడ్ లో జరిగే కథను ఇక్కడ హీరోయిన్ ఓరియంటెడ్ గా మార్చేశారు. అది సినిమాకు కాస్త కొత్తదనం తెచ్చిపెట్టింది. పైగా భాష ఫ్లాష్ బ్యాక్ సినిమాల ఇండస్ట్రీలో కొత్తేమి కాదు. సమంత మా ఇంటి బంగారం కూడా అలాంటి ఒక సినిమానే. ఒక పెద్ద ఇంటికి పెద్ద కోడలుగా వచ్చిన ఆమెకు చాలా పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ప్రతి సీన్ జరిగే ముందు ఈమె ఎవరో తెలుసా అనే రేంజ్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తుంది. ఇంటర్వెల్ వరకు ఇలాంటి కథతోనే నడిచింది. డైరెక్టర్ నందిని రెడ్డి అక్కడక్కడ అలాంటి ఎలివేషన్స్ బాగానే వర్కౌట్ అయ్యాయి. ఫస్ట్ హాఫ్ మొత్తం ఫ్యామిలీ సన్నివేశాలతో నడిచింది. అక్కడక్కడ కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ ఉన్నా కూడా రాజ్ నిరడమూరు రేంజ్ రైటింగ్ మాత్రం కనిపించలేదు. ఇంటర్వెల్కు కథ కాస్త గాడిన పడుతుంది. సెకండ్ హాఫ్ కూడా నెమ్మదిగానే మొదలైన యాక్షన్ సన్నివేశాలతో ఊపందుకుంటుంది. అంత ఎవరో తెలిసిపోయిన తర్వాత వచ్చే యాక్షన్ సీన్స్ బాగున్నాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో ఫ్యామిలీని అటాక్ చేస్తున్నప్పుడు సమంత మేక్ ఓవర్ అదిరిపోయింది. ఒక స్టార్ హీరో రేంజ్ లో ఆమెకు ఎలివేషన్స్ ఇచ్చారు. అవి వర్కౌట్ అయ్యాయి కూడా. కాకపోతే ఈ సినిమాకు ప్రధాన మైనస్ రొటీన్ కథ. ఎన్నో సినిమాల్లో చూసిన కథనే మళ్ళీ రాశాడు రాజ్. తన స్టార్ పవర్తో చాలా వరకు ఈ సినిమాను తన భుజాల మీదే మోసింది సమంత. అక్కడక్కడ కొన్ని సీన్లు బాగానే పేలాయి. ఫ్యామిలీ ఆడియన్స్కు నచ్చే సన్నివేశాలు కూడా సినిమాలో బాగానే ఉన్నాయి. సమంత ఇమేజ్ ఈ సినిమాకు హెల్ప్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. చూస్తున్నది రొటీన్ కథ అయినా కూడా స్క్రీన్ ప్లే ఓ మోస్తరు ఉండడంతో మా ఇంటి బంగారంకు బాగా కలిసి వచ్చిన విషయం. మెరిసేది మొత్తం బంగారం కాకపోయినా కోటింగ్ మాత్రం బాగానే ఇచ్చారు. కాకపోతే విలన్ ట్రాక్ ఇంకాస్త బలంగా పెట్టి ఉంటే బాగుండేది. నటీనటుల విషయానికి వస్తే సమంత పూర్తిగా న్యాయం చేసింది. ఈ సినిమాకు కర్త కర్మ క్రియ అన్ని ఆమె. మరీ ముఖ్యంగా యాక్షన్ సీన్ లో అదరగొట్టింది. పోల్షన్ దేవయ్య విలనిజం చాలా వీక్. ఇంకాస్త బెటర్ గా ఉంటే బాగుండేది. చైతన్య కృష్ణ, శ్రీముఖి, శ్రీలక్ష్మి, ఆనంద్, శ్రీనివాస్ రెడ్డి, గవిగట్టి వీళ్ళందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. సమంత భర్త పాత్రలో ఎవరైనా పరిచయం ఉన్న నటుడిని పెట్టి ఉంటే బాగుండేది. ఆ పాత్రలో దిగంత్ బాగున్నాడు, బాగా నటించాడు. ఇక టెక్నికల్ విషయాలకు వస్తే సంతోష్ నారాయణ్ మ్యూజిక్ బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది. వెబ్ సిరీస్ మాదిరిగా అక్కడక్కడ కాస్త నెమ్మదించింది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. డైరెక్టర్ నందిని రెడ్డి తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. స్టోరీ రన్నర్ రాజ్ నిరడమూరు తీసుకున్న కథ పాతదే కానీ స్క్రీన్ ప్లే బాగుంది. ఓవరాల్ గా మా ఇంటి బంగారం యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్.